ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్ఠ గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది. సో దాని తర్వాత మనం 3 సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది. సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది. సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల, అలాగే రేపు ఏప్రిల్ 23వ తేదీ నాడు గురువు మారుతా ఉన్నాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో మరి ఈ 2 మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరంన్నర మరియు 2.5 సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిథున రాశి జాతకులకు కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ మిథున రాశి జాతకులకు సంబంధించి మరి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఒకవేళ మాకు టైం తెలియదు, మేము పుట్టిన సమయం తెలియదు అనుకుంటే మీ పేరులోని మొదటి అక్షరం కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అనేటువంటి అక్షరాలతో స్టార్ట్ అయినట్లయితే మీది మిథున రాశి జాతకం. గత 3 సంవత్సరాల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు నేటితో తొలగిపోతాయి. ఈరోజు మీకు శని 9వ ఇంట్లో ప్రవేశిస్తూ ఉన్నాడు. అష్టమ శని 3 సంవత్సరాల పాటు మిమ్మల్ని తీవ్రంగా బాధించింది. సో దానివల్ల మిథున రాశి జాతకులకు చాలా సమస్యలు ఏర్పడ్డాయి. ఆర్థికపరమైనటువంటివి, సామాజికపరమైనటువంటి, న్యాయపరమైన చిక్కులు మిమ్మల్ని బాధించినాయి. కానీ ఈ రోజు నుండి అంటే 2023 జనవరి 16 నుండి మిథున రాశి జాతకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. ముందుగా చెప్పుకోవాల్సింది శత్రువుల మీద జయము, అలాగే ధన రాబడి అంటే డబ్బు రాబడి, అలాగే పోలీసు కేసులు ఏవైనా ఉంటే తొలగిపోవడం, న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే తొలగిపోవడం, ఉద్యోగ వ్యాపార విషయాల్లో పాజిటివ్ రెస్పాన్సు, అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం, అలాగే న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే అవకాశం, కుటుంబపరమైనటువంటి కుటుంబ ఆనందము, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము, విదేశీ యానం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించుట, అవివాహితులకు వివాహయోగ సూచనలు, అలాగే సంతానం కోరుకునే వారికి సంతాన యోగము. సో మిథున రాశి జాతకులకు పట్టిందల్లా బంగారంగా ఉండబోతా ఉంది. మీరు ఏదనుకుంటే అది సక్సెస్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. చాలా అనుకూలంగా మిథున రాశి జాతకులకు కనిపించబోతా ఉంది. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మిథున రాశి జాతకులకు సంబంధించి. సో ఇది మిథున రాశి జాతకులకు సంబంధించి వివరాలు. మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు, వృషభ రాశి వారికి అక్కర్లేదు, మిథున రాశి వారికి అక్కర్లేదు. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది. కన్యారాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య అయిపోయింది. తులారాశి వారికి కూడా అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు. అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. అలాగే మకరం, కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్య నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రోజు నుండి శని మారుతున్న సందర్భంగా రాబోయే 2.5 సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది. అంటే 2023 జనవరి 16 నుండి 2.5 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. అంటే 2025 జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు. కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు. ఓం నమో వెంకటేశాయ.